ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జూపూడిలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. రాత్రి 7:30 సమయంలో అకస్మాత్తుగా భారీ విస్ఫోటనం జరిగింది. పేలుడు ధాటికి ఓ ఇంటి ముందు బలమైన సిమెంటు గోడలు బద్దలై దూరంగా పడ్డాయి. ఈ పేలుడుతో ఆ ఇంటికి సమీపంలోని మరో 2 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటి మధ్యలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఉన్నారు. గురువారం నాటికి ఒకరు కోలుకోగా నందిగామ నియోజకవర్గం చంద్రలపాడు మండలం కూనయ్యపాలెంకి చెందిన గోపి శుక్రవారం మరణించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జూపూడి గ్రామానికి కొంత దూరంలో భీమేశ్వర కాలనీలో కొంతకాలంగా కొందరు స్థానికేతరులు ఇళ్లను అద్దెకు తీసుకుని దీపావళి మందు సామాగ్రిని తయారు చేస్తున్నారు. కోతులు బెడద ఎక్కువ ఉండడంతో ఓ ఇంటి ముందు గ్రిల్స్ ఏర్పాటు చేసేందుకు బుధవారం రాత్రి వెల్డింగ్ పనులు చేయిస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ప్రదేశాన్ని చూస్తే చాలా తీవ్రమైన పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయనే సందేహం కలుగుతోంది. ఆ ఇంటి సిమెంటు గోడలు విరిగి దూరంగా పడ్డాయి. పేలుడు జరిగిన ఘటనా స్థలాన్ని ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు క్లూస్ టీం పరిశీలించారు. పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. టపాసులు తయారు చేసే సామాగ్రి ఉండటం వల్లే పేలుడు తీవ్రత పెరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.